హే పీపుల్, నేను ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేసుకోనికి వచ్చాను. నా ఒపీనియన్ షేర్ చేసుకోనికి వచ్చాను. మెయిన్గా లైక్ చాలామంది అనుకుంటారు అబ్రాడ్ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు, ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి ఏంది అని. బట్ ఎవరు చెప్పారండి అబ్రాడ్ లైఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, మస్తు పైసలు సంపాదిస్తారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ కోసమన్నా కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు అబ్రాడ్కి. వాళ్ళకి నేను మెయిన్గా అబ్రాడ్ లైఫ్ అంత ఈజీ కాదు. నేను ఇప్పటికీ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా. ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి నేను సల్యూట్ కొడతా. ఎందుకంటే మార్నింగ్ లేచి వర్క్ చేసుకోవాలి, యూనివర్సిటీస్ చూసుకోవాలి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి, ఇంకా ఎక్స్పెన్సెస్ కట్టుకోవాలి, డెబిట్స్ కట్టుకోవాలి. ఎవ్రీథింగ్ మీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయన్నమాట. వన్స్ మీరు స్టెప్ ఇన్ అయినా డే 1 నుంచి మీకు టెన్షన్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. కొంతమంది ఉంటారు లైక్ నేను ఏం చేయలేకపోతున్నాను, నేను లైఫ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తారు చూడు. వాళ్ళకి నేను ఒకటి చెప్తానండి, ఏంటంటే ఒక్కసారి పేరెంట్స్కి దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి సింగిల్ పెన్నీ తీసుకోకుండా పేరెంట్స్కి దూరంగా ఉండండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ దట్. అప్పుడు అనిపిస్తుంది అనమాట, మా డాడీ మమ్మీ ఇంత కష్టపడ్డారా, మనం ఒక సింగిల్ పెన్నీకి ఒక చిన్న బిస్కెట్ కొనుక్కోవాలంటే కూడా మన ఓన్ మనీ, మనం కష్టంతో సంపాదించిన మనీతో కొనుక్కుంటాం చూడండి. అప్పుడు అర్థమవుతుంది అది. బట్ సీరియస్గా చెప్తున్నది, ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి నిజంగా సెల్యూట్ కొట్టాలి. కొన్ని ఇయర్స్ ఇంట్లో వాళ్ళని కలవకుండా ఇంత దూరం ఉండడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్, అస్సలు కాని పని అది. సో ఒక్కసారి ఒక మాట అనే ముందు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ని ఫస్ట్ ఆలోచించండి. చాలా టెన్షన్స్ ఉంటాయి మాకు, వీసాలని అవ్వని ఇవ్వని. సో కైండ్లీ రిక్వెస్ట్ అబౌట్ దిస్.